ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పీపీపీ పద్ధతిలో ప్రైవేటీకరణ చేయడానికి సిద్ధమైనటువంటి కూటమి ప్రభుత్వం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భారీ ఎత్తున ఉద్యమాలు కూడా చేయడానికి సిద్ధమైంది. దాంట్లో భాగంగా నిన్న భారీగానే రాస్తారోకోలు చేయడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జనాలకు కూడా బాగా, ప్రజలకు కూడా బాగా డెప్త్గా వెళ్ళిపోయింది. ఎందుకంటే ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు అనేసి బాగా డెప్త్గా వెళ్ళిపోవడం వల్ల దీన్ని ఎలాగైనా సరే డైవర్ట్ చేయాలా, లేకపోతే డ్యామేజ్ జరుగుతుంది అనేసి భావించినటువంటి తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా జనసేన పార్టీ దాన్ని ఏదో విధంగా ప్రజల్లో నుంచి ఆ ఇష్యూ డైవర్ట్ చేయాలంటే ఏదో ఒకటి చేయాలి కదా. దానిలో భాగంగా ఈరోజు నారా లోకేష్ గారు మళ్ళీ తిరుమలకు సంబంధించి ఒక పనికి మాలిన ట్వీట్ ఒకటి చేశారు. పనికి మాలిన ట్వీట్ తర్వాత లిక్కర్ స్కామ్, వైఎస్ భారతి గారు, వైఎస్ అనిల్ రెడ్డి వీళ్ళ పేర్లన్నింటిని కూడా పచ్చ మీడియాలు వేసుకొని సంతృప్తి పొందుతూ ఏదైతే మెడికల్ కాలేజీల ఇష్యూ ఉందో దాన్ని డైవర్ట్ చేసే ప్రక్రియ కూడా మొదలుపెట్టేశారు. ఇంకా కొన్ని పచ్చ మీడియాలో అయితే లిక్కర్ కేసులో ఈడీ ఎంట్రీ, వైఎస్ భారతి అరెస్ట్, వైఎస్ అనిల్ రెడ్డి అరెస్ట్, వైఎస్ అనిల్ రెడ్డి ఇంట్లో 3,000 కోట్లు డబ్బులు, ఏందో వాళ్ళకి ఇష్టం వచ్చిన రీతిలో వాళ్ళకి ఇష్టం వచ్చిన రాతలు రాసుకుంటూ మానసిక సంతృప్తి పొందుతున్నారు. అంతటితో ఆగారంటే ఆగలే. ఈరోజు నారా లోకేష్ గారు ఒక ట్వీట్ చేశాడు తిరుమలకు సంబంధించి. మళ్ళీ అక్కడ కూడా మళ్ళీ బుక్ అయిపోయాడు. వాళ్ళే తప్పుడు ప్రచారం చేస్తారు, చేసిన తర్వాత వాళ్ళే అడ్డగే ఇరిగిపోతూ ఉంటారు. ఇందుకే నారా లోకేష్ గారు చేసినటువంటి ట్వీట్ ఏంటంటే, తిరుమలలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో తిరుమలలో మహాపచారం, హుండీ డబ్బు చోరీ అని చెప్పేసి నారా లోకేష్ గారు ఒక పనికి మాలిన ఒక వీడియోని తీసుకొచ్చి ట్వీట్ చేశాడు. ఇంకా నారా లోకేష్ గారు ట్వీట్ చేశాడంటే ఇంకా మళ్ళీ వాళ్ళ ఎల్లో మీడియా కూడా అందుకుంటుంది కదా, వాళ్ళు కూడా బాగానే అందుకున్నారు. హుండీ డబ్బు చోరీ అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. 100 కోట్ల పరాకమని దొంగ వెనుక వైసీపీ నేతలు అని చెప్పేసి కూడా రాసేశారు. జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో అవినీతి రాజ్యమేరింది, అరాచకం పెచ్చరిల్లింది, దొంగలు, దోపిడీదారులు, మాఫియా డాన్లకు ఏపీని కేర్ ఆఫ్ అడ్రస్ చేశారు జగన్. గనులు, భూములు, అడవులు సమస్తం ఇంకేదో ఆయన వేలో ఆయన రాసుకొచ్చాడు. దీని మీద వైసీపీ కూడా మామూలుగా ఏవలా కౌంటర్ మాత్రం గట్టిగా నెచ్చింది. అయ్యా లోకేష్ గారు, తిరుమల వంటి పవిత్ర పుణ్యక్షేత్రాలను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడం మీ నాన్న చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా మీకు బాగా అలవాటైపోయింది. అంతేకాదు మీకు తోడు పవన్ కళ్యాణ్ గారు కూడా మీ దారిలోనే నడుస్తున్నట్టుగా కనబడుతున్నాడు అని చెప్పేసి గట్టిగా వాంపుడు మాత్రం గట్టిగా ఇచ్చేశారు. గతంలో ఇదే తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అడ్డం పెట్టుకొని ఏదైతే కల్తీ లడ్డు అని చెప్పేసి అసత్య ప్రచారం చేశారో అప్పుడు బోర్లా పడ్డారు వీళ్ళు. ఇప్పుడు మళ్ళీ హుండీ డబ్బులు దొంగతనం చేయదని చెప్పేసి మళ్ళీ ఒక తప్పుడు ప్రచారాన్ని మళ్ళీ మొదలుపెట్టేశారు. అంటే వీళ్ళకి తిరుమల తిరుపతి దేవస్థానం మీద ఎంత మమకారం ఉందో, ఎంత అభిమానం ఉందో చాలా స్పష్టంగా అర్థమైపోతుంది. శ్రీ వెంకటేశ్వర స్వామిని సాక్షిగా పెట్టుకొని అబద్ధాలు, విష ప్రచారాలు చేయడం చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి మాత్రమే చెల్లింది అని చెప్పేసి వైసీపీ కూడా విమర్శలు చేస్తుంది. ఏదైతే పరాకమణిలో చోరీ అంటూ మంత్రి నారా లోకేష్ గారు చేసినటువంటి ట్వీట్కు వైసీపీ కూడా గట్టిగానే స్పందించింది. పరాకమణిలో చోరీ ఘటన, ఆ విషయంలోనూ చంద్రబాబు నాయుడు గారు పచ్చి అబద్ధాలు చెబుతున్నాడు. ఆ చోరీకి పాల్పడినటువంటి రవికుమార్ను 2023 ఏప్రిల్ నెలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం హయాంలోనే పట్టుకోవడం జరిగింది. పోలీసులు వాళ్ళని విచారణ కూడా చేశారు. విచారణ జరిపిన తర్వాత రవికుమార్, అతని కుటుంబ సభ్యులు పశ్చాత్తాపం పడి 14.43 కోట్ల విలువైన ఆస్తులను తిరిగి తిరుమల తిరుపతి దేవస్థానానికి బహుకరించడం కూడా జరిగింది. 2023లో
పోలీసులు దీని మీద ఇన్వెస్టిగేషన్ చేశారు, విచారణ జరిపారు. వాళ్ళ తప్పుల్ని కూడా ఆనాడే ఎత్తి చూపడం జరిగింది. దానికి పశ్చాత్తాపం పడి 14 కోట్లు ఎంతో కూడా రిటర్న్ చేయడం కూడా జరిగింది. ఇది చట్ట ప్రకారం కోర్టు మార్గదర్శకత్వంలో పూర్తిగా పారదర్శకంగా జరిగింది అని చెప్పేసి వైసీపీ కూడా తమ ట్విట్టర్ ఖాతాలో పేర్కొనడం కూడా జరిగింది. చట్ట ప్రకారం నడిచినటువంటి దాని మీద మళ్ళీ నారా లోకేష్ గారు ఇలా తప్పుడు ప్రచారం చేయడం ఎంతవరకు సమంజసమని చెప్పేసి వైసీపీ కూడా గట్టిగానే ఏకీపారేసింది. లోకేష్ గారు అయితే ఆస్తులను కొట్టేసి పంచాయతీలు చేసి దుబారా ఖాతాలకు తరలించేవాడు. లోకేష్ గారు అయితే ఆ ఆస్తులను కొట్టేసి పంచాయతీలు చేసి దుబాయ్ ఖాతాలకు తరలించేవాడని చెప్పేసి కూడా వైసీపీ పార్టీ విమర్శించింది. రాష్ట్ర రాజకీయాల్లో క్యాష్, సూట్ కేస్, రాజేష్, లోకేష్ అనే నినాదం వినిపిస్తుంది. అలీబాబా అరడజన్ దొంగల్లో ఒకడే నారా లోకేష్ అనేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా తీవ్ర విమర్శ చేస్తూ వాళ్ళు ట్వీట్ కూడా చేశారు. వాళ్ళు. కాబట్టి లోకేష్ గారైనా చంద్రబాబు నాయుడు గారైనా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఇటువంటి ప్రచారాలు చేసి రాజకీయంగా ఏదో లబ్ధి పొందాలని చెప్పేసి ప్రయత్నాలు చేస్తే వీళ్ళకి బొక్క పడడం మాత్రం పక్కా, దాంట్లో ఎటువంటి డౌటే లేదు. ఎందుకంటే వీళ్ళు ఆనాడు కల్తీ లడ్డు అన్నారు. ఏమైంది లాస్ట్కి? ఏమీ కాల, ఏమీ లేదు దాంట్లో. ఇప్పుడు మళ్ళీ ఇంకేదో కొత్తగా ఇలాంటివి ఎందుకు వస్తున్నాయి, ఎందుకు చేస్తున్నారంటే ఏదైతే వీళ్ళ ప్రభుత్వం మీద నెగిటివిటీ వచ్చేసిందో దాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం ఇలాంటివన్నీ కూడా తప్పుడు ప్రచారాలు చేస్తూ, తప్పుడు మాటలు మాట్లాడుతూ, తప్పుడుగా ట్వీట్లు చేస్తూ కాలం గడిపేస్తూ ప్రజలను కూడా మభ్యపెట్టే కార్యక్రమం కూడా మొదలుపెట్టేశారు.